మగాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు, ఊరవతల చిన్నులు కూడా పెట్టేశాడు. మీరే చెప్పండి రాయుడు గారు, ఈ ఇంట్లో నేను ఉండాలా, వెళ్ళిపోవాలా, ఈయన్ని వదిలేయాలా, అక్కర్లేదా? వదిలేయాలమ్మా. వదిలేయాల్సింది నీ భర్తను కాదు, అతనిలోని లోపాలు. ఆశ్చర్యపోతున్నావు కదూ? ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా. ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది. ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది. కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది. తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు. ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు. చూడమ్మా శారద, నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను. మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని బాధపడకూడదమ్మా. ఇక చిన్నిల్లు సంగతి అంటావా? రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి. నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా. ఆడదానికి వయసొచ్చాక 3 ముళ్ళేసుకొని 90 ఏళ్ల జీవితం గురించి కలలు కంటుంది. అదే మగాడు 3 ముక్కలాడి 90 ml మందేయాలని కలలు కంటాడు. హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి. పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు. కానీ గర్లం కంటే చేదుగా ఉన్న బ్రాందీని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆశుంటుందా తల్లి? చివరిగా ఒక్క మాట, కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి, కానీ సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతో ఉంటాయి. ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరివేపాకుంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా. రాయుడు గారు, నన్ను క్షమించండి. రాయుడు గారు, నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ రోజు నా 2 బిడ్డల జీవితాన్ని కాపాడారు రాయుడు గారు. ఈ శుభ కార్యక్రమాన్ని కూడా మీరే జరిపించండి. తప్పకుండా. పండు, మీరు దీవించండి. దీవించండి. తింటారా? ఫస్ట్ టైమా? అవును, మీకెలా తెలిసిపోయిందండి? అంటే మా బామ్మ చెప్పింది. శోభనం గదిలో అనుభవం మగాడైతే మామిడి పండు పిసుక్కొని తింటాడు, అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిగ్గా ఒలుచుకొని తింటాడు అని. ఏంటవి? అవేంటో తెలీదా? ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకొని బెలూన్స్ ఇచ్చారు. ఫీల్ అవుతారు కదా అని 4 అక్కడ కట్టాను. వచ్చాడు. పిల్లల గదిలోకి వెళ్ళారా? వెళ్ళారండి. మీరెంత ఏంటి ఇంత రాత్రైనా ఇంకా పడుకోలేదా? మీరు లేనిది ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య?
అందరం కలిసే కదా పడుకునేది మావయ్య. సరే సరే, అందరం పెద్దోడి గదిలో పడుకుందాం. ఈరోజు వాడి శోభనం కదా, అసలే కొత్త. పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది. పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం, పదండి. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మీరేంటి మావయ్య ఇక్కడ పడుకుంటున్నారు? అదేంటమ్మా పెద్దోడా, చెప్పలేదా? మేమంతా కలిసే పడుకుంటామమ్మా. నువ్వు మాతో పాటే. అవును భార్గవి. మీరు ఊరుకోండి. మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య. అదేంటమ్మా అలా అంటావు? ఎన్నో చూశాం, ఎన్నో చేశాం. దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి? అవన్నీ నాకు తెలియదు మావయ్య. మర్యాదగా బయటికి వెళ్ళండి. కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా. నువ్వైనా చెప్పరా పెద్దోడా? అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న. నువ్వు కూడా ఏంట్రా, పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా. ఒక్కసారి ఆలోచించమ్మా. మావయ్య మీరు బయటికి వెళ్తే మేము తలుపులేస్తాం. వేసుకోండి అమ్మా, వేసుకోండి. తలుపులు వేసుకోండి. రాయుడు, బిడ్డలు జాగ్రత్త. ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. జానకి, ఏమండి? సావిత్రి, ఏమండి? లక్ష్మి, ఏమండి? మన గదిలోకి పదండి. ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ గదిలోనే పడుకోవాలి. ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం. అయ్యా అలా అరకండి అయ్యా. మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము. అంతా కలిసే కదయ్యా పంచుకున్నాం. వెళ్ళరా వెళ్ళు. నీకు భార్య ఉంది, నీకు పడగది ఉంది. వేసుకోండి రా, మీరు వేసుకోండి. తలుపులు వేసుకోండి. మీరు కూడా ఏంటండి పిల్లలేదు? నర్మయ్, చిన్న పిల్లల వాళ్ళని ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి. బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి. గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి. కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి, బరువయ్యాను. ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఎలా మర్చిపోగలను లక్ష్మి? జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు బాధపడకండి. ఎంత మాట అన్నాడో చూసావా? నా భార్య ఇబ్బంది పడుతుంది, బయటికెళ్ళండి నాన్న అన్నాడు. వాణ్ణి ఎలా పెంచాను? చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను. జ్వరం వస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగాను. నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఎంతమంది అమ్మల్ని ఇచ్చాను. నాన్న అన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి. నిజమేనండి, మనమంతా ఇలా లేమే. మన కుటుంబానికి దిష్టి తగిలింది. మా
నాన్న మరణంతో ఆస్తిపోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను. కొబ్బరి ఆకులు కలగలిపే కొబ్బరి మట్ట కథ, రబ్బరు గాజుల చప్పుడులా కాదిది కట్టు కథ. జిగురే కలిగినదే మమతే ఎతికిన బంధం, కోవే కరగనిదే ఎప్పుడూ వెలిగే దీపం. చెమటైన సాంబారే కష్టాలలోన ప్రేమ గిన్నెలో. మన కుటుంబాన్ని విడదీసేది బ్రష్ అయినా సరే అది మనకొద్దురా. 5,000 లాంటి మనకు ఈ 4 బ్రష్లు అవసరమట్రా? తమ్ముడు చాలా ఎదిగిపోయాడయ్యా. అయ్యో ఈ పండుగ కాదు తల్లి, ఎంత మంచి. నానేం చెప్పాడో తెలుసు కదరా, కష్టమైన సుఖమైన కలిసి పంచుకోవాలరా. అయ్యో మరి నువ్వు వాత పెట్టుకోవా అన్నయ్య? ఈ బాధ నా బాధ కాదట్రా. అమ్మా 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 నా భార్య లక్ష్మి అమ్మ ఇక నుంచి నీకు అన్నీ నేర్పిస్తుంది. ఏరా, చెల్లెళ్ళు అడిగితే అమ్మనిచ్చాను, తమ్ముళ్ళు అడిగితే ఇవ్వలేనా? జానకి, వీళ్ళు నా తమ్ముళ్ళు, ఇక నుంచి మన బిడ్డలు. అన్నయ్య అమ్మ అన్నయ్య మమ్మీ ఆ అమలాపురం, ఈ ఇచ్చాపురం, ఊహాపురం. నమస్కారం. పిల్లలు బడికొస్తారంట మాస్టారు. బాగా చదవండి, పై చదువులకి పక్కూరు వెళ్ళాలి. ఏ ఈ ఊళ్ళో చదువుకోకూడదా? మన ఊర్లో కాలేజీ లేదు కదయ్యా. ఏరా, నన్ను వదిలి కాలేజీకి వెళ్తారా? నేను చదువుకుంది చాలదా? నా చదువులు మీ చదువులు కావా? మా కుటుంబాన్ని, మా అన్నదమ్ముల్ని విడదీసే ఈ చదువులు మాకొద్దు మాస్టారు, వద్దు. రేయ్, మన ఇంటికి దొంగలొచ్చారా? దొంగలొచ్చారు, దోచుకోండి రా, దోచుకోండి. మీరెందుకు వచ్చారా? చీపురెందుకు మావయ్య, ఈ కత్తి తీసుకోండి. ఏమయ్యా, మా ఇంటికి రావా? మా ఇంటికి ఎప్పుడొస్తావు? ఈ ఆధారం మీ అందరం ఊరు వెళ్తున్నాం అయ్యా, మా ఇంటికి రావయ్యా. ఇదిగోవయ్యా, ఈ 100 రూపాయలు ఉంచుకో. సిగ్గబిల్లి తీసుకో తాతయ్య. ఏమిటి ఏమిటి ఆప్యాయత అనురాగాలు? ఇదంతా మాకు పాపారాయుడు గారు ఈ ఊరికి నేర్పిన సంస్కారం. మా ఊరికి ఎవరైనా వస్తే ఒట్టి చేతులతో పంపం. ఈ ఊరికి ఏదైనా రోగం వస్తే 4 చావులు ఇస్తాం. దొంగలు వస్తే దోచుకోవడానికి 4 ఇల్లు ఇస్తాం. అయ్యా, పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లల్ని పార్కుల నుండి, స్కూళ్ళ నుండి తీసుకెళ్లి
బిస్కెట్లు చాక్లెట్లు కొనిపెట్టి డబ్బుండి పిల్లలు లేని దుబాయ్ షేకులకు ఇస్తుంటే నన్ను కిడ్నాపర్ అని జైల్లో పెట్టారు. 300 రూపాయలు పెట్టి కొన్న కత్తిని అది పనికొస్తుందో లేదో అని ఒక నగల వ్యాపారి కడుపులో పరీక్షిస్తే నన్ను హంతకుడన్నారయ్యా. మీరే ఈ కాముడిని అర్థం చేసుకున్నారు. నేను మీ ఊర్లోనే ఉండిపోతానయ్యా, మీ ఊర్లోనే ఉండిపోతాను. సరే కాముడు సరే. కుమ్మరోళ్ళున్నారు, కమ్మరోళ్ళున్నారు, కంచరోళ్ళున్నారు, కాసోళ్ళున్నారు. ఇక్కడ కంసాలున్నారు, పద్మశాలున్నారు, ఆచార్యులున్నారు, పూజారులున్నారు. రెడ్డి, నాయుడు, చౌదరి, దళితులు కూడా ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అని ఒక దొంగ మాత్రం లేడు. ఈ రోజు నుంచి నిన్ను దొంగగా నియమిస్తున్నాను. ఈ ఊళ్ళో 4 ఇళ్ళు దొంగతనాలు చేసుకొని హాయిగా ఉండండి రా, హాయిగా ఉండండి. అయ్యా, మీ కుటుంబం అనే కొబ్బరి మంటలో నేను ఒక ఆకునవుతాను. అయ్యా ఏంట్రా రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా, చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. ఏరా కాముడు, అయ్యా బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకు ఇది ఉందిగా చాలు. దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా అయ్యా, ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? నీ గురించి కాదురా, మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నాను. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళో పెళ్లి చెయ్యి. అయ్యా, దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా. మీరంతా కలకాలం ఉంటారంట్రా. వీడు పోతే నేను లేనా, చూసుకోలేనా? నువ్వు పెళ్లి చేయరా. అయ్యా, ఏంట్రా? మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు. అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా. మీ నీడను మేము చల్లగా ఉంటాం. రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే ఓ సుమగంధం, గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం, సిగలో చుండ్రల్లే లోతైనది బంధం, దులిపే బలమున్నా అది రాలిపోని మేటి సంబంధం. ఏంటి బుజ్జి, ఏమైంది? పండు, నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఒకవేళ పొరపాటున నాకేమైనా జరిగితే? అయ్యయ్యో, అంత మాట అనకండి. మీరు వేరే చెప్పాలా? మొన్నటిదాకా తమ్ముడు, ఇప్పుడు ఈ కాముడు, తర్వాత రాయుడు.
ఒరేయ్ కాముడు, పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు. మీరిద్దరూ సరదాగా హనీమూన్కి వెళ్ళిరండి. ఏ ఊటీకో కొడైకెనాల్కో. ఇదిగో టికెట్లు. అయ్యా మీరు దేవుడయ్యా. ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా. అయ్యా, ఒక పని మనిషిని మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా. నువ్వు పని మనిషి ఏంటి పండు? నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి. ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మా అని పిలుస్తారు, అమ్మలా చూసుకుంటారు. ఏమంటావు జానకి? రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే ఓ సుమగంధం. మనకి ఎంత బాధగా ఉంటుంది, అన్నకి ఇంకెంత బాధగా ఉంటుంది. సిగలో చుండ్రల్లే ఈ బాధ నా బాధ కాదట్రా. దులిపే బలమున్నా అది రాలిపోని మేటి సంబంధం. ఏంటి, నువ్వు చూసుకోలేవా? అయ్యో చూసుకోలేదండి, ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను. మీరు వెళ్ళండి. చూడమ్మా, నువ్వు మా కూతురవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏంట్రా మిట్ట మధ్యన కసికసిగా పడిపోతున్నావేటి? మీకేంట్రా పెళ్ళిళ్ళయ్యే? పెళ్ళి ఎవరు? కానీ 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 హే ఏంటండి? నీళ్ళు కావాలి. ఆయన కుటుంబం మనకు దేవాలయం. వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా. ఏదో ఒకటి చెయ్యండి మీరు. వద్దు పండు, పెద్ద ఆయన దగ్గర మాటొస్తూ. నేను చూడలేదు. అయ్యో అనియా అనియా అమ్మా
నీతి లేని కుక్క, మా ముందు 7 తరాలు హత్యలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేశాం, కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు. ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నువ్వు చేసి గొప్పోడివైపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా? రేపు పొద్దున వీడిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాడిని ఇంట్లో కూడా రానివ్వకు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా పెదరాయుడు గారు కుమారుడు ఆయన తన ఇంట్లో పనిచేసే కాముడు కూతురుపై మానభంగ ప్రయత్నం చేసినందున రచ్చబండ దగ్గర తీర్మానం చేయబడింది. మన కుటుంబ గౌరవం నీ చేతిలో ఉంది, దయచేసి. అయ్యా అయ్యా, తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఎంతైనా మనింటి బిడ్డయ్యా. అవునయ్యా, అన్యాయం జరిగింది మా బిడ్డకి. చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని. మనుషుల్లో 2 రకాలు. ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కింది పేడ అని తెలుసుకొని నీటుగా వెళ్లి కడుక్కుంటాడు, వాడు ఉత్తముడు. ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడెళ్ళి కడుక్కుంటాడు. అలాంటి నీచుడు నా కొడుకు. నేను 3వ రకం. తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి కడగాల్సింది చెప్పు కాదు, కడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు. రాయుడు రాయుడు అయ్యా, మీ కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదయ్యా. పచ్చటి పుచ్చకాయలో పుచ్చుంటుందేమో గాని పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు. కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది. మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా? ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాత గారు పెళ్లి కూడా చేసుకోలేదు. మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా. అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు. నా తమ్ముళ్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు. ఒక్కసారి నీ చెప్పేది వినండి. ఛీ, నీచుడా! ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు. ఉంది ఉంది ఉంది. గుర్తుపట్టావా పెదరాయుడు? నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా. ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను. ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు సిసలైన మగాడు అడుగు పెట్టబోతున్నాడు. ఎవడిని చూడాలి
మారాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు. చెప్పి వచ్చే తుఫాను కాదు వాడు, వచ్చాక చెప్పుకునే సునామీ వాడు. ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే. పాపారాయుడు, పెదరాయుడు, ఆ రాయుడు, ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పడానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు. సో ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ ద వన్ అండ్ ఓన్లీ ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్, ఆండ్రాయిడ్. Android, 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 Android. అమ్మా, నాన్న, అసలేం జరిగిందో నువ్వు చెప్పమ్మా. ఏరా పెదరాయుడు, త్రికాలాత్రక ఓరి ఓరోరి ఆపరాని ఉన్మత్త గార్తాబారవాలు ఎంత మర్వెత్తించిన నువ్వు మరపునకు రాక హృదయశావిల్యమానములైన నీ మదోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయుచున్నవే. అహో క్షీర వారాసి జనతారక సుధాకర కొనిదెల నందమూరి అక్కినేని గట్టవనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహా నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమున నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాతా సమానులైన చతుష్టి పితృవులకు అనుజుడనై సింహపురి తీరమున జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింపబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయు ప్రసుడట ప్రసుడట అని పగులబడిన ఊటయా, అనాథాన్ని అవహేళన చేయుటయా. అహో తన సుతులతో దూడగు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదక్షుడై లజ్జా విముక్తుడై ఈ కపట పదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే, అశుద్ధ స్వరూపుడగు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి. వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచ్చన కర్పించుతో పచ్చ పచ్చ వైభవంలో తేలించు వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమున నన్ను కని త్యజించినంత మాత్రమున నేనేలా కటకట పడవాలి. ఊర కుక్క ఉచిత జ్ఞానముతో సంభోగించిన సరిపెట్టుకుంటున్నా ఈ లోకమున మూయమూకుడుండునా. అయినను దుర్వ్యాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి మేమేలా రావాలి. వచ్చితివి పో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ శునకమ్ము ఇచ్చట ధర్మ విధేతగా ఏలా ఉండవాలి. ఉండినాడు పో వృక్షమునకు వత్తము కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదములను మర్చి విచక్షణ రాహిత్యముతో అట్ట సంభోగమునకు పాల్పడు. ఈ త్రాపి ఉన్న చోట మా మాతృమూర్తి ఏలా ఉండవాలి. ఉండినది పో సజీవ భూచర మేష గోప సారూప్య మానవ సంచారిక విధానమున కాలవాలమగు ఈ గ్రామమున మేమేలా కాలు మోపవాలి. మోపితిమి పో సకల రాజాను కోటిర కోటి సంక్షిప్త రత్నం ప్రభ నీరాజితంబగు మా పాదబద్ధములేల అపభ్రమణం చెందవాలి. ప్రతీకారేచ్ఛతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలితని జన్మరహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి, నోరేలా వాగవాలి, చెవులేలా వినవాలి. ఆ విధి హతవిధి ఆ జన్మ శత్రువు ఏనని అనుమానించుచునే అరుదించిన మమ్మ అవమాన బడబానా జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మా. విముకుని సుముకుని చేసి మమితకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేష విధాదిత్యము ఏమైనవి తల్లి. రాయుడు కృతావమాన మానసుడనై మానాదిమాన వర్ధితుడనై మర్యాదాపూర్వకముగా అనుటయా లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షుని క్షమించి వదిలేయుట ఇచ్చి
కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటియా? ఏది కర్తవ్యం? మనుటయ్యా, వీడందు చూసుటయ్యా. రాయుడు, నీకు క్షమాభిక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించుటలేదే. ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా, నీదే అని విర్రవీగుతున్న ఈ జనం, ధనం, భోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్థలో గావించి మార్గ పదమధ్యమున సంసర్గముక్తుడ గావించదను. పెదరాయుడు, టైమ్ ఈజ్ అవర్. Android time starts now.